మీరు అనధికారిక పొత్తుల్లో ఉండి మీరు చేసినటువంటి రాజకార్యాలు ఏమైనా చెప్పమంటారా? సో ఇట్లాంటి మాటలు చెప్పేటప్పుడు వెంకటరెడ్డి గారు చాలా చెప్తారు, కానీ అవన్నీ కూడా మనకు వర్తిస్తాయి అనేది వెంకటరెడ్డి గారు గుర్తించాలని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను వర్మ గారు, మా పాలనలో మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడేలా చట్టాలు మేము తీసుకొస్తున్నాం, అది జరుగుతుంది. మా పాలన ఇందాక వెంకటరెడ్డి గారు చదివినట్లన్నింటిలో కూడా మేము ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకున్నాం. నా దగ్గర 90 మంది పేర్లు ఉన్నాయి సార్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన అఘాయిత్యాలు ఏ ఒక్కడి మీద చర్యలు తీసుకున్నారో చెప్పమనండి. వెంకటరెడ్డి గారికి పంపిస్తారు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏమనండి. సరే, ఇప్పుడు అంతకుముందు కూడా ఇదే తెలుగుదేశం వాళ్ళతో నేను 5 సంవత్సరాలు డిబేట్ చేసి అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ లిస్టులో ఒక పేరు కూడా ఆ రోజు చదవాలా. మరి ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అత్యాచారాలు చేశారు అయ్యి అని చెప్పి ఆయన లిస్ట్ చదువుతున్నాడు. 2 ఏళ్ళు మీరే కదా అధికారంలోకి వచ్చింది. మరి మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మీరు ఏమన్నా గుడ్డిగాడికి పళ్ళు తవ్వుతా కూర్చున్నారా? 2 సంవత్సరాలుగా వాళ్ళ మీద ఏమైనా కేసులు చెప్పినప్పుడు నేను చాలా ఓకే విన్నా కదా. మరి మీరు 2 సంవత్సరాలు ఒక మాట గుడ్డిగాడికి పళ్ళు అన్నారు, ఇంకేదో చదువుతున్నారు అలా. మళ్ళీ మీరు మాట్లాడితే ఇంకేదో చదువుతున్నారా? అది అక్కడ దాకా ఎందుకు వెళ్తున్నారు? 2 సంవత్సరాలు అయింది. నేను చెప్పిన లిస్టు ప్రకారం వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఏదైనా అత్యాచారాలు ఇవన్నీ చేస్తే మీరు ఏం తోగుతున్నారు, దేని తోగుతున్నారు అన్న దానికి మీరు సమాధానం చెప్పాలి. 2 ఏళ్ళు కాదు అధికారంలోకి వచ్చి మిస్టర్ వంశీ తను మాట్లాడిన వెంటనే కాస్త మళ్ళీ మీకే ఇస్తారు, ఎందుకంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. స్టూడియో నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆదిమూలం మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? ఆదిమూలం మీ ఎమ్మెల్యే నజీర్ మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? మీ ఎమ్మెల్యే రవికుమార్ మీద ఏ కేసు పెట్టి అరెస్ట్ చేశారు? వీళ్ళందరూ మహిళల్ని అర్ధరాత్రి వాట్సాప్ కాల్స్ బేబీ 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 అసెంబ్లీలో కూడా బేబీ వాటి బేబీ సిగ్గులేదు. ఎమ్మెల్యేలా ఇంకా పదహారు మనుషులు ఏం చర్యలు తీసుకున్నారా? ఏం కేసు పెట్టారు? 5 సార్లు అబార్షన్ చేయించారని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడితే మహిళ దాడులు చేస్తా సిగ్గు తీసుకున్నాం. రెండోది, మేము ఎవరితో మీలాగా అఫీషియల్ పొత్తులు అనఫిషియల్ పొత్తులు ఏమేమో మీరు ఈరోజు బీజేపీతో అఫీషియల్ పొత్తులు పక్కన రేవంత్ రెడ్డితో సంసారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. సిగ్గుంగా బతికాలని చెప్పుకోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం చేకతో చంద్రబాబు కాళ్ళు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకరోజు బీజేపీతో పొత్తు, కమ్యూనిస్ట్ పొత్తు, మీ జీవితం అంతా పొత్తులు. ఒకరితో అఫీషియల్ గా కాపురం చేస్తారు, ఇంకొకరు అనఫిషియల్ గా కాపురం చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో అనఫిషియల్ పొత్తులు ఉన్నారు, మీరు అనఫిషియల్ పొత్తులు కాంగ్రెస్ పార్టీతో, బీజేపీతో అఫీషియల్ పొత్తు. అర్థం కావట్లేదు. ఒక నిమిషం మీరు రాసుకోండి, నేను ఇస్తాను. దానివల్ల జనసేన పంపించి సీట్ ఇచ్చారు. ఇది నేను చెప్పేది అఫీషియల్ అనఫిషియల్ ఇట్లా పెట్టింది అదే. అది అర్థమైనా ఇప్పుడు అది కూడా నేర్చుకోవాలి. ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే మీద దానికి సమాధానం చెప్తే ఏదో. రెండోది, విజయవాడకి సంబంధించిన ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుషులు మాయమైపోతున్నారు, డెడ్ బాడీలు కూడా కనపట్ల. దానికి నిదర్శనం నేను 23 నెలల క్రితం చెప్పిన నంద్యాల జిల్లా మచ్చుమరిలో బాలి కావచ్చు. 11 రోజుల క్రితం తునిలో అమ్మాయి మిస్ అయితే ఇప్పటి వరకు అసలు అమ్మాయి ఎక్కడుందో సమాచారం లేదు, అసలు ఉందా లేదో తెలియదు. మళ్ళీ ఆ జిల్లాకి ఏదైతే డిప్యూటీ సీఎం గారే మంత్రి. ఇప్పుడు చూస్తే 40 రోజులు అవుతుందంట దాదాపుగా. ఒక కుర్రాడిని, అది కూడా విజయవాడ లాంటి నడిబొడ్డులో కృష్ణలంక అనేటటువంటి పోలీస్ స్టేషన్ లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని లాకప్ డెత్ చేసి అత్యంత క్రూరంగా చంపి సమాజం కూడా దొరకకుండా పూజ చేశారంటే అసలు మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? అంటే మీరు చెప్పింది ఓకే, దాని మీద మాట్లాడు. మళ్ళీ సామాజికం ఎందుకు వస్తుంది? ఏ కులం అయితే మనిషి చనిపోయాడు అది అది మాట్లాడుతున్నా మళ్ళీ కులాలు. మీరు అది ఫాలో అవుతున్నట్టున్నారు కదా, ఏంటి అసలు విషయం అది? అది మీరు కూడా దాని మీద సార్, ఆ కుటుంబ సభ్యులు రంగా గారితో తిరిగిన వ్యక్తులు ఉన్నారు, అలాగే రాధారంగ మిత్రమండలిలో యాక్టివ్ గా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ లో నాకు తెలియనప్పుడు నేను ఒక 5 days నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను. ఆ కుర్రోడు మీద కేసులు ఉండడం అనేది వాస్తవమే, అది కాదనేది ఏమి లేదు. కానీ
ఇంత ఘోరంగా లేదు. పోలీసు వ్యవస్థ కానీ లేకపోతే సిఏ గారికి కానీ సమన్వయం లేనప్పుడు ఆ కుర్రోడు ఆచూకీ తెలుసుకుంటానికి ఇబ్బంది ఉంటుంది. అదీ కాకుండా సిఏ గారిని విఆర్లో పెట్టి ఈ జిల్లా కాకుండా ఏలూరు జిల్లాకి పంపించవలసిన అంత అవసరం ఏముందని ప్రజల్లో అలాగే రాధారంగ మిత్రమండలిలో ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు రకరకాల వెంకటరెడ్డి గారు అన్నట్టు కాల్ చేశారు, చంపేశారు, బూడి చేశారు, బూడిది కూడా దొరకనివ్వరు, ఇలాంటి అపోహలు వస్తున్నాయి. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే అంటే అమరావతికి అతి దగ్గరలో, అంటే రాష్ట్ర రాజధానికి అతి దగ్గరలో, అలాగే మన రాష్ట్రానికి రాజకీయ రాజధాని అయిన విజయవాడ నగరంలో, అది కృష్ణలంకలో ఇలా జరగడం అనేది చాలా, అంటే కొంతమంది పోస్టులు చూస్తున్నాం సార్ ఇవాళ. అంటే రాజకీయ పార్టీ నాయకుడు కానీ లేకపోతే రాజకీయం గురించో కుల నాయకుడు కానీ నేను మాట్లాడతలేదు, కానీ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారంటే ఇవాళ సోషల్ మీడియాలో 390 రూపాయలు బ్యాలెన్స్ వేయించుకుని ఇష్టానుసారంగా చాలా చెత్త. ఇవాళ చాలా మధ్యాహ్నం నేను ఒక 10 మినిట్స్ ఏడిశాను సార్. ఎందుకనంటే ఈడొక రౌడీ, ఈడు 25 సంవత్సరాలు ఉన్నాయి, ఈడో రౌడీ షీటర్, 23 కేసులు, ఈడికి 25 సంవత్సరాలు అని చాలా దరిద్రమైన పోస్టులు పెట్టి. ఎందుకనంటే ఒక్కసారి ఆలోచించండి, మన కుటుంబంలో కూడా ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుంది. ఎందుకనంటే అతనే ఒకే ఒక్కగాని కొడుకు, తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేయలేదని అయితే నేనేమి అతని పత్తితని నేను అంటలా. కానీ ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ షీటర్ల సంఖ్య ఎంత? 28,000 మంది రౌడీ షీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇంతకన్నా అతి ఘోరాతమైన ఘోరమైన వ్యక్తులు ఉన్నారు. మొన్న 10 డేస్ బ్యాక్ బలిసిపోయి మదమెక్కి అదే విజయవాడలో 2 కార్లు పెట్టి గుద్దుకుంటే ఏమీ చేయాలని నిన్న బెయిల్ వచ్చిందని. ఇలాంటి అంటే ఆర్థికంగా వెనకబడిన వ్యక్తులు ఏ గంజాయికి లోన్ అవటం, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ వలన గొడవలకు వెళ్తామో, లేకపోతే అవసరమైతే మర్డర్ కేసు ఉండొచ్చు, 4 కలిసి 5 కలిసి క్షణికావేశంలో చేసి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తుల్ని మార్చవలసిన అవసరం ప్రభుత్వాల మీద, పోలీసు వ్యవస్థ మీద ఉంది. కాబట్టి దీన్ని దయచేసి ఒక మానవత దృక్పథంతో ఆలోచించాలి. కానీ దీన్ని అమ్మటి రాంబాబు గారు, వంగవీటి నరేంద్ర గారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే మల్లాది విష్ణు గారు, వీళ్ళందరూ దేవినేని అవినాష్ వీళ్ళందరూ వచ్చారని చెప్పి, అతను వైసీపీ క్యాండిడేట్, మనం జనసేన, మనం కూటమి కాబట్టి అతని మీద విమర్శలు పెట్టాలి, లేకపోతే అతను రౌడీ షీట్ అని సోషల్ మీడియాలో అలర్ చేయాలి అనేది అది సంస్కారం కాదు. 100% రౌడీ షీటరే, నేను కాదనను. కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉందా లేదా? ఇది ఆంధ్రప్రదేశ్లోనే మనం ఉన్నామా లేవా? నిజంగా ఇలా జరుగుంటే పోలీసులు తీసుకొచ్చి కొట్టి చంపేసి బూడి చేసుంటే ఇది న్యాయమేనా అనేది మనం అందరం ఆలోచించాలి. అది కాకుండా ప్రభుత్వం మీద ఎట్టి పరిస్థితులు ఇది మచ్చగా మట్టి మా కూటమి ప్రభుత్వం ఇది ఛాలెంజ్ గా తీసుకుని వంశీకృష్ణ, సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు అనేది చెప్తే చాలా బాగుంటది అనేది నా పర్సనల్. ఓకే, కీర్తన్ గారు రెస్పాండ్. సార్ ఏదైతే అన్న అంటున్నారో అది 100% మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈ మర్డర్ ని కానీ లేదు ఇది లాకప్ డెత్ ని కానీ ఏదేదో జరిగిందో అసలు ఏం జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు. ఉట్టి ఊహాగానాలు, ఈ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే విషయాలు అంబటి గారు మాట్లాడిన దాన్ని బట్టి మనం అందరం బేస్ చేసుకొని మాట్లాడాలి. ఒక్క నిమిషం దయచేసి కీర్తన్ గారు కాదు కీర్తన్ గారు, మీరు అంటే ప్రెస్ మీట్ చూడలేదేమో. అంబటి రాంబాబు గారు మాట్లాడే కంటే ముందు ఎప్పుడైతే దాదాపుగా ఒక 10 రోజుల క్రితం 4వ తారీఖున బార్ అసోసియేషన్, విజయవాడలోని బార్ అసోసియేషన్ తో కలిపి ఆమె ప్రెస్ మీట్ పెట్టారమ్మా. ప్రెస్ మీట్ పెట్టి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి ఏమని వెళ్ళారు? నా కొడుకు బతికుంటే ఎక్కడున్నాడో చూపించండి, లేదంటే చనిపోతే శవానన్నా చూపించండి, లేదంటే దాన్ని కూడా పూర్తి చేశారు, శవాన్ని కూడా కాల్ చేశారంటే కనీసం ఆ బోర్డు తీస్తే నేను వెళ్ళి కృష్ణానదిలో కలుపుకుంటా అని అడిగారు. అడిగిన తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ విత్ ఫోటోలు, అతని మీద 3rd డిగ్రీ విపరీతమైనటువంటి కాళ్ళు గోళ్లు తీసేసి విపరీతంగా చిత్రహింసలు తీసినటువంటి ఫోటోలు వచ్చినాయి అన్ని బయటికి. మీరు ఇంకా జరిగిందో లేదో అని అంటే వెంకటరెడ్డి గారు తను పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇట్లాంటి విషయాలు కూడా మసిపూసి మారేడుకాయ చేస్తే మాకు అవసరం ఏముందండి? అతను ఏమన్నా మాకేమో అతని పర్సన్ జడ్జి ఆయన సెటిల్మెంట్ బాబు వాళ్ళ అమ్మిశెట్టి వాసు ఇన్ఛార్జ్ ఎవరో ₹1 ఇస్తామని వచ్చాడని వాళ్ళ మేనమామ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా. నాకెంత తెలిసింది? నేను ఎవరి మధ్యలో బ్రోకర్ పని చేయలేదు కదా. మాట్లాడు. వెంకటరెడ్డి గారు ఏదైతే అది మాట్లాడుతూ ఉంటారో ఆయన మాటలు పక్కన పెట్టేసి ఫస్ట్ నేను ఏమంటాను, వాళ్ళ బాబాయ్ గారి వాయిస్ మొత్తం నేను విన్నాను సార్. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడింది కూడా నేను విన్నాను. వాళ్ళు కూడా సేమ్ ఏమంటున్నారంటే మాకు కొంచెం మధ్యస్థాలు జరిగే ఎవరో కానిస్టేబుల్ ద్వారా మీ అబ్బాయి లేరు అని లైవ్ చెప్తారు. దానికి ఎవిడెన్స్లు వాళ్ళ దగ్గర లేవు.
బట్ మేము కూడా కోరేది ఏంటంటే ఏదైనా ఈ ప్రభుత్వంలో అలాంటిది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి చేశాడు అంటే అతనికి ఆ పర్టికులర్ సాయి అనే వ్యక్తి మీద పర్సనల్ గ్రెడ్జ్ ఉండదు. అండ్ ఆ అబ్బాయి కూడా ఒక రౌడీ షీటర్, మా కొడుకు ప్రవర్తన కూడా సరిగ్గా లేదని తల్లిదండ్రులు కూడా ఆమోదించి చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏ తప్పు జరిగినా తప్పని మేము కూడా అంటున్నాం, మేము ఇక్కడ సమర్థించట్లేదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నేరస్తుడుగా రౌడీ షీటర్ గా చలామణి అవుతూ అతని పైన ఇలా జరిగినప్పుడు మీరు కులాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నారు? ఎస్పెషల్లీ మీకు ఇప్పుడు ఒక ఆర్టికల్ పంపించారు వర్మ గారు, మీరు చూడండి, నేను కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. ఇది సాక్షిలో వచ్చిన ఇది కాపు యువకుడి పైన లాకప్ డెత్. కులం ఎందుకు వచ్చింది? అమ్మ దళిత డాక్టర్ సుధాకర్, మరి దళిత డాక్టర్ అని మీరే కదమ్మా చించుకొని గొంతు చించుకొని డిబేట్ లో చెప్పింది. ఆ రోజు క్యాస్ట్ ఎట్లా వచ్చింది? మనం చెప్పినప్పుడు నీతో కుదరదు కదా. మనం ఆ రోజు మీరు మాట్లాడుతున్నప్పుడు మిథున్ రెడ్డి అరెస్టు, రెడ్డి అని లిక్కర్ కేసులో అవినీతి సొమ్ముతున్నాడు ఒక రెడ్డి అని ఎందుకు మీరు వేయలేకపోతున్నారు? ఒక ఇలాంటి వ్యక్తుల విషయంలో ఎందుకు కూటమిలో ఇలా కాపు నేతలను తీసుకుని ఎందుకు ఒక చిచ్చు పెట్టాలని వెంకటరెడ్డి గారు కొట్టించుకోండి మీ ఇష్టం, సీఎం గారు యాక్షన్ తీసుకున్నారు, ఎంక్వైరీ వేశారు, లా అండ్ ఆర్డర్ గురించి పరిశీలిస్తున్నారు. అతన్ని కూడా ఇప్పుడు ఎవరైతే ఈసీఐ ఉన్నారో అతన్ని పంపించారు, ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కరెక్ట్ గా జరుగుతున్నప్పుడు మీరు కూటమిని ఎలా వ్యతిరేకించి మాట్లాడతారు? ప్రభుత్వం మీద నిందలేస్తారు. ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్నప్పుడు ఒక మర్డర్ ని మేము ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, కానీ అది మర్డర్ కూడా మనకి ఇంకా తెలియదు. ఇవన్నీ ఊహాగానాలు. జరిగిందేమో 4వ తారీఖు అంటే 13 రోజుల క్రితం ప్రతి వంశీ రెస్పాండ్ అవ్వండి, ఏం జరుగుతుంది? వర్మ గారు, తాజా ఇందాక బుజ్జన్న చెప్పింది విన్నాను, నిజంగా బాధాకరం, జరగకూడని ఇన్సిడెంట్. ఒకవేళ ఆ యువకుడు చనిపోయాడు అని అంటే గనక అక్కడ ఉన్నటువంటి బాధ్యులైనటువంటి అందరి మీద చర్యలు తీసుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒక 1 hour బ్యాక్ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు అండ్ ఆల్సో వాళ్ళంతా కూడా సమావేశమై ఇమీడియట్ ఎఫెక్ట్ సిఐ నాగరాజు అనేటటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయడం జరిగింది. సిఏ కాదండి, ఎవరున్నా సరే దీని ఎవరున్నా సరే దీని వెనక ఎవరున్నా, మా పార్టీ వారున్నా కూడా ఒకవేళ మా పార్టీ వారున్నా కూడా ఎవరున్నా ఒక వ్యక్తిని చంపేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఒక వ్యక్తిని చంపేటటువంటి హక్కు ఎవరికి లేదని చెప్పి చేతులు దుడుపుకుంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక అతను చంపేస్తే నేను ఉద్యోగం నుంచి తీసేసామంటే ఇన్వెస్టిగేషన్ అమ్మనియండి. వంశీ గారు, థ్యాంక్ యూ.